సో ఓవరాల్గా మనం వార్ అప్డేట్స్ ఒకసారి చూస్తే ప్రజెంట్ అయితే ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎమర్జెన్సీగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. ముఖ్యంగా ఆయన చెప్పేదంటే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి అత్యవసర ప్రసంగం ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. దేశ భద్రతకు సంబంధించి ఒక గంభీర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్టు సమాచారం. ముఖ్యంగా దేశ భద్రతకు అనిర్దిష్ట ప్రమాదం ఉంది, అన్స్పెసిఫైడ్ థ్రెట్ ఉన్నట్లు హెచ్చరించడం జరిగింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫెడరల్ ఏజెన్సీలు కానీ పెంటగాన్ కానీ తక్షణ చర్యలు ప్రారంభించాలని చెప్పడం జరిగింది. కాంగ్రెస్లో అత్యవసర చర్చలు అవసరం. ప్రపంచ మార్కెట్లో ఆందోళన ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ట్రంప్ ప్రసంగంలో ముఖ్యంగా చెప్పుకొచ్చింది ఏంటంటే దేశ భద్రతకు సంబంధించి కీలక సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రజెంట్ చెప్పడం జరిగింది. తర్వాత గ్లోబల్ మార్కెట్లు వాల్టాలిటీగా మారే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన క్లారిటీ లేని అంటే ప్రమాదం ఇక్కడ నుంచి సైనిక చర్య అవసరమా, ఇది ఉగ్రవాదం, సైబర్ దాడి లేదా ఇతర భద్రత సమస్యన అధికారికంగా వివరాలు పూర్తిగా బయట పెట్టలేకపోయినా కానీ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లయితే ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. ట్రంప్ ఈ విధమైన అనౌన్స్మెంట్ అయితే ఎప్పుడు చేయలేదు. ప్రతి పౌరుడు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్కి కాల్ చేయడం జరిగింది. పెంటగానికి కూడా ఆయన పెంటగానికి కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తే వార అప్డేట్ చూస్తే అటు ఇస్లామాబాద్లో పీస్ టాక్స్ నడుస్తున్నాయి 2.0 అని చెప్తున్నారు. పీస్ టాక్స్లో అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అయితే పాల్గొనడం జరిగింది. తర్వాత విక్టర్ కూడా అందులో అంటే యుఎస్ సంబంధించి అధికారులు కూడా అందులో పాల్గొనడం జరిగింది. ప్రజెంట్ అయితే చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇరాన్కి సంబంధించి అయితే మాకు హార్మోజ్ పైన అధికారం కావాలని వాళ్ళు అడగడం జరుగుతుంది. తర్వాత అమెరికా ఉండి యురేనియం యాక్టివిటీస్ మొత్తం మీరు క్లోజ్ చేయాలని వాళ్ళు చెప్పడం కూడా మనం ఇంతకుముందు పీస్ టాక్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ అయితే ట్రంప్ ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ చేయడం అనేది పెద్ద చర్చగా మారింది. తర్వాత చూస్తే ఇటువైపు రష్యా కూడా తన పావులు మెల్లగా కలుపుతున్నట్టయితే తెలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఫైటర్ ఆర్మీ బేసెస్ని అయితే తయారు చేసుకోవడం, న్యూక్లియర్ సంబంధించిన మిసైల్స్ని అయితే మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలని అయితే ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది క్లోజ్ అయిపోయిందంటే నెక్స్ట్ అటాక్ రష్యా పైన ఉండొచ్చని వాళ్ళ ఆలోచన. సో వాళ్ళు కూడా ఇంకా కొన్ని న్యూక్లియర్ మిసైల్స్ రెడీ చేయడానికి అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే ఇంకొక చర్చ అని చెప్పొచ్చు. తర్వాత అటు ఇండియా అండ్ తర్వాత రష్యా, ముఖ్యంగా చైనా కూడా ఒకసారి చూసుకుంటే చైనాకి సంబంధించి కూడా ఇంకా ఎక్కువ న్యూక్లియర్ మిసైల్స్ అయితే రెడీ చేసుకోవాలని వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా రష్యా ఇండియాతోని టైఅప్ అయ్యి ఇండియాకి సంబంధించిన ఎయిర్ బేస్లు కానీ భూభాగాలు కానీ తర్వాత వార్ బేస్లు కానీ వాడుకోవచ్చు. యుద్ధానికి సంబంధించిన బేసెస్ మనం వాళ్ళ భూభాగాన్ని వాడుకోవచ్చు, రష్యా వాళ్ళు ఇండియా భూభాగాన్ని కూడా వాడుకోవచ్చు అని ఒక ఒప్పందం నడుస్తుంది. ప్రజెంట్ అది హాట్ టాపిక్గా మారడం జరిగింది. తర్వాత ట్రంప్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. యుద్ధంలో ఆయనకు సహకరించని వాళ్ళు న్యూట్రల్గా ఉన్నవారు, బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళ పైన కూడా తను ప్రతీకారం తీర్చుకుంటా అని ఇండైరెక్ట్గా చెప్పడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నిన్న మన కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇండైరెక్ట్గా కొన్ని డైరెక్ట్గా కూడా చేయడం జరిగింది. సో ట్రంప్ ఇరాన్తో వార్ క్లోజ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ తనకు సపోర్ట్ చేయని వివిధ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఆర్థికంగా కానీ ఫిజికల్గా కానీ లేకపోతే ఓవరాల్గా అటాక్ చేసే అవకాశం ఉంది అనేది ఇంకొక వార్తలు వినిపిస్తున్నాయి. సో ట్రంప్ అయితే ప్రజెంట్ అయితే ఒక పెద్ద ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ చేసిండ్రు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. పీస్ టాక్స్ అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ ఇంకా ట్రంప్కు సంబంధించి ఇప్పుడు పీస్ టాక్స్ ఓకే అయ్యి ప్రజెంట్ అయితే అతనికి శాంతి చర్చలు సఫలం అవ్వాలి. ఎందుకంటే ప్రజెంట్ నేవీ చీఫ్ కూడా ట్రంప్తోని ఒక 45 నిమిషాల ఆర్గ్యుమెంట్ తర్వాత వైట్ హౌస్లో ఇప్పుడు వెలువడుతున్న న్యూస్ ఏంటంటే ట్రంప్ నావీ చీఫ్తో కూడా ఒక వాగ్వివాదం జరగడం జరిగింది. నావీ చీఫ్ కూడా రిజైన్ చేయడం జరిగింది. మీరు ఎక్కడైతే అక్కడ హార్మోజ్ జలసంధి దగ్గర మీరు ఏర్పాటు చేసిన మిలిటరీ ఏదైతే ఉందో నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. షూట్ అండ్ కిల్ అనేది ఒక అనౌన్స్మెంట్ చేశారు ట్రంప్. సో ఆ అనౌన్స్మెంట్ అనేది తప్పు అని చెప్పడం జరిగింది. ప్రజెంట్ మనకున్న టెక్నికల్ సపోర్ట్ కానీ తర్వాత
ఇరాన్ వేసే ఒక న్యూక్లియర్ బాంబ్ అంటే మందు పాత్రలు కానీ మైన్స్ కానీ అవి మనం తట్టుకునే శక్తి లేవు, అవి ఏ విధంగా అటాక్ చేసే దాని పనితీరు అనేది తెలియదని చెప్పడం జరిగింది. సో బడ్జెట్ పరంగా కూడా ప్రజెంట్ మన నౌకలు మిసైల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయని ఆర్థికంగా కూడా మనం దెబ్బతింటామనేసి నేవీ చీఫ్ చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ట్రంప్ మాత్రం ఇవే వినకుండా వాగ్వివాదానికి దిగడం జరిగింది. సో మీరు పంపించింది 5,000 మంది మిలిటరీ సోల్జర్స్ని కాదు, 5,000 మంది శవపేటికలను, ఇలాంటి అనౌన్స్మెంట్ చేయొద్దని ట్రంప్కి అయితే నేవీ చీఫ్ చెప్పడం జరిగింది. సో దీంతోనే ఆయన ట్రంప్ చెప్పిన వాక్యాలకు రియాక్షన్గా ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే ట్రంప్కు చాలా హెడ్ఏక్స్ అయితే వస్తున్నాయి. సో ప్రజెంట్ పీస్ టాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అయితే అన్నీ అంటే ట్రంప్ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ వివిధ దేశాల నుంచి కూడా కానీ సపోర్ట్ లేకుండా పోవడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ చూసుకుంటే సిచ్యువేషన్ ఇస్లామాబాద్లో చర్చలు అయితే జరుగుతున్నాయి. తర్వాత చర్చలో కొలిక్కొస్తే జేడీ వ్యాన్స్ యుఎస్ నుంచి ఇస్లామాబాద్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే చర్చలో కొలిక్కొస్తే మాత్రం అంటే ఓన్లీ యుఎస్ అండ్ ఇరానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ ఒక ఊరట ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. సరదా ఇరాన్కి సంబంధించి మనం ఒకసారి ఆలోచిస్తే ప్రజెంట్ అయితే వాళ్ళు కూడా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఒకవేళ రిలీజ్ చేసింటే వాళ్ళకు కొన్ని రోజుకు ఒక మిలియన్స్ అమౌంట్ అయితే సంపాదిస్తారు. అలాంటి అవకాశం లేకుండా ట్రంప్ క్లోజ్ చేయడం జరిగింది. ట్రంప్ పక్కా ప్లాన్డ్గానే ఒకవేళ హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తేనే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతింటారు, అప్పుడే మన మాట వింటారు అనేది నావెల్ బ్లాకేడ్ అనేది చేయడం జరిగింది అనేది ట్రంప్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఒకవేళ హార్మోజ్ జలసంధి ఓపెన్ చేస్తేనే ఇరాన్ కొంచెం సేఫ్ అని కూడా ఇరాన్ చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా అయితే అంటే రోజుకు 5,000 నౌకలు నడిచేటివి ఇప్పుడు మాత్రం 5 నుంచి 6 మాత్రమే నడుస్తుంది. హార్మోజ్ జలసంధి ఓపెన్ అయితే మాత్రం ఇరాన్కి కొంచెం ప్లస్ ఉంటే ఆర్థికంగా కొంచెం బలపడతారు. సో ఇప్పుడు పీస్ టాక్లో కూడా ఇరాన్ కోరింది అదే, హార్మోజ్ జలసంధిపై మాకు అధికారం కావాలి, ఖచ్చితంగా మా యొక్క పవర్ అనేది హార్మోజ్ జలసంధిపై ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా యాక్సెస్ ఇస్తాం కానీ ఖచ్చితంగా పవర్ అంతా మాదే ఉండాలని ఇరాన్ కోరడం జరిగింది. అమెరికా అయితే యురేనియం యాక్టివిటీ పైన అయితే వాళ్ళు అంటే మా ఆంక్షలు లేకుండా ఏం చేయకూడదని యురేనియం యాక్టివిటీ పైన కూడా వాళ్ళు ఆంక్షలు ఉండాలనేసి వాళ్ళు అంటే ఇరాన్కి అయితే కొన్ని నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. సో ట్రంప్ కూడా వెళ్ళే అవకాశం ఉంది అనేసి కొంతమంది కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చెప్తున్నాయి. అది ఇంకా అయితే అధికారికంగా చెప్పలేదు. ఓవరాల్గా ప్రజెంట్ అయితే పీస్ టాక్స్ జరుగుతున్నాయి. ఇటు రష్యా అండ్ ఇండియా కొన్ని కొలాబరేషన్తో కొన్ని పనులు నడుస్తున్నాయి. తర్వాత చైనా వాటి ప్లాన్లో అది ఉంది. సో ఓవరాల్గా అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా ఇరాన్ కానీ అమెరికా కానీ వీక్ అయిపోయినాయి. సో ఆ విధంగా అయితే ఖచ్చితంగా ఇప్పుడు పీస్ టాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రజెంట్ అయితే గ్లోబల్ వైజ్ ఆలోచిస్తే జీడిపి కూడా చాలా తగ్గిపోతుంది. సో గ్లోబల్ వైజ్ కూడా ఖచ్చితంగా పీస్ టాక్స్ ఓకే అవ్వాలని అందరూ కోరుకోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది. ట్రంప్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టయితే ట్రంప్ అనౌన్స్మెంట్ ప్రకారం దేశ భద్రతకు సంబంధించి కీలక సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌరుడు కూడా అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని ట్రంప్ చెప్పడం జరిగింది. గ్లోబల్ మార్కెట్లు వాలటైల్గా మారే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇతర దేశాల్లో కూడా పరిస్థితి గమనిస్తున్నాయని, జియో పొలిటికల్ టెన్షన్ పెరిగే సూచనలు ఉన్నాయని ఎమర్జెన్సీ మీటింగ్లో చెప్పడం జరిగింది. అటు పెంటగానికి కూడా ఒక కాల్ ఇవ్వడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ అంటే యుఎస్ కాంగ్రెస్ కూడా పిలిచి ఒక మీటింగ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ వార్ సిచ్యువేషన్ సంబంధించి అయితే ఇదని చెప్పొచ్చు.